ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:13. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని యేసు ప్రభు అనుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మనలో ప్రవేశించితేనే కాని ఇది అసాధ్యము. ఆయన నీ సజీవ రక్షకుడు కావలెను. ఆయన నా రక్షకుడైన కాలమందు రక్షణ, క్రొత్త జన్మము, ప్రాయశ్చిత్తము అను పదముల అర్థమే నాకు తెలిసి ఉండలేదు. అపవాది అనగా ఎవరో ఎరుగను. అయితే జరిగిన సంగతేమనగా, ప్రభు నాకు ప్రత్యక్షమై నా సమస్త పాపముల భయంకర పరిస్థితిని చూపెను. ఈ దర్శనమందు నా శరీరమంతా నల్లని మచ్చలతో కప్పబడెను. నాకు దుర్గంధం వచ్చుచుండెను. అప్పుడు ఆయన, భక్సింగ్, నీవు చూచుచున్న మచ్చలు, నీకు వచ్చుచున్న దుర్గంధము నీ పాపముల వలననే అనెను. నేను ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చి తిని, అవును ప్రభువా, సత్యమే. ఇన్ని ఏండ్లు నా పాపములు అందరికీ దాచిపెట్టి తిని, అయితే నేడు వాటిని ఒప్పుకొనుచున్నాను. నేను ఘోర పాపిని, అంతటను మలినముతో నిండిన వాడను, మనశ్శాంతి లేని వాడును. అప్పుడొక ప్రేమగల స్వరము ఈ రీతిగా వినబడెను, ఇది నీ కొరకు విరవబడిన నా శరీరము, ఇది పాపక్షమాపణ నిమిత్తము నీ కొరకు చిందించబడిన నా రక్తము. అప్పుడు నేను, ప్రభువా, ఈ మాటల అర్థము నేను గ్రహించలేను. అయినను అవి నీ మాటలు కావున అర్థం కాకున్నను నేను నమ్ముచున్నాను. అవును ప్రభువా, నేను పాపిని, నీకు విరోధముగా పాపం చేసిన వాడును. నా శరీరం చెరుపుకొంటిని, నా తల్లిదండ్రులను మోసగించి తిని. నీ శరీరము నా కొరకు విరవబడిననియు నా పాపముల కొరకు నీ రక్తం చిందించబడినని నమ్ముచున్నాను అని అంటిని. అప్పుడు నీ పాపములు క్షమింపబడెను అని ఒక చిన్న స్వరము వినబడెను. ఆ సమయం నుండి నేను పూర్తిగా మారిపోతిని. పాపములపై నున్న మక్కువ తీసివేయబడిను. ప్రేమగల ప్రభు నా హృదయంలోనికి వచ్చెను. ఆ సంతోషకరమైన దినము కొరకు ఇప్పటికి ప్రభునకు వందనములు చెల్లించుచున్నాను. దైవ దూషకునిగా నుంటిని. ఆయన నన్ను ప్రేమించి సదాకాలము తనవానిగా చేయుటకు నేను తగినవాడను కాను. ఆయన ప్రేమగల రక్షకుడిని ఎరుగుదును. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. నీవు ఆయనను త్రోసివేయవద్దని నిన్ను వేడుచున్నాను. కష్ట దుఃఖములు వచ్చునని చెయ్యకుము. నీకు ఆయన నిత్యమైన ఓదార్పునిచ్చును. అనుదినము నిన్ను నడిపించును. ఏ బాధలైనను నీతో నా కుమారుడా, నా కుమారి, నేను నీకు తోడే ఉన్నాను, భయపడకుము అని అనును. నేను ప్రతి దుఃఖములోను ఆయనను రుజువుపరుచుకొంటిని. ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నా దేవుడు. ఆయన నీ జీవము గల రక్షకుడు అగును. ఆయన నీకెంతో ప్రశస్తమైన వాడగును. ఆయన ఇంకను నీకు ప్రశస్తమైన వాడుగా కాని ఎడల ఇప్పుడే ఆయనను నీకు ప్రశస్తమైన వానిగా చేసుకొనుము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.